Hello everyone. Good morning and welcome back to my channel Homely Ideas and Vlogs by Gayatri. చూసారా వ్యూ ఎంత బాగుందో. నేను ఆల్రెడీ ఈ వ్యూని మీతో చాలాసార్లు షేర్ చేస్తున్నాను నా ప్రీవియస్ వ్లాగ్స్లో. బట్ ఏమంటే బాగుంటుంది. ఈ మధ్య మార్నింగ్ వాకింగ్ కూడా బయట వెళ్ళట్లేదు, మిద్ది పైనే చేసుకుంటున్నాను. సో ఇవన్నీ పెట్టున్నాం మిద్ది పైన. అండ్ ఇంకొకటి ఏమంటే ఇలాంటి వ్యూ కోసం అంటే ఈ సీజన్లో నిజంగా చాలా బాగా అయింది మా ఇంటి వెనక అంతా. సో ఈ వ్యూ కోసమైనా ఈ మధ్య నేను కాస్త ఎర్లీగా లేస్తున్నాను. అండ్ ఇవన్నీ పెట్టుకున్నామండి పైన. కొత్తిమీర, పుదీనా, తులసి చెట్టు ఇవన్నీ ఉన్నాయి పైన. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా చెప్పున్నాను, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మేమున్న దగ్గర అట్మాస్ఫియర్. నిజంగా నేను చాలా ప్లేసెస్లో ఉన్నాము. ఐ మీన్ కర్ణాటకలో ఉన్నాము కొన్ని ఇయర్స్, నేను తిరుపతిలో అంతా. బట్ మాకు ఇన్ని సంవత్సరాల్లో బాగా నచ్చింది అండ్ బాగా ప్లెజెంట్గా ఉన్న ప్లేస్ నాకు తెలిసి ఇది ఒక్కటే. చాలా బాగుంది. అందుకోసమనే మీతో ప్రతి వ్లాగ్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ సీజన్లో అయితే అబ్బా ఇటు పక్క చూడు గ్రీనరీ. నేను కిందకు వచ్చేసాను. ఇప్పుడైతే ఇక్కడ నేను కొద్దిగా హాట్ వాటర్, ఇది జస్ట్ వామ్ వాటర్ అంటాం కదా, అలా గోరువెచ్చని నీళ్ళల్లో లెమన్ జ్యూస్ కలుపుతున్నాను. సో ఒకటి వచ్చేసి నాకు, ఒకటి వచ్చేసి మహేష్కి, అండ్ దెన్ ఈ చిన్న పెంగ్విన్ గ్లాస్ వచ్చేసి పాపకి. మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఈ మధ్య కొత్తగా అలవాటు చేసుకున్నాం ఇది. అండ్ ఈ మధ్య రెగ్యులర్గా అంటే 2-3 డేస్కి ఒకసారి కూడా తీసుకుంటున్నాం. ఒకసారి కషాయం, వీక్లీ ట్వైస్ కషాయం, అండ్ వీక్లీ ట్వైస్ యా థ్రైస్ ఇది లెమన్ జ్యూస్. అండ్ దాంట్లో సాల్ట్, షుగర్ ఏమీ లేదు, జస్ట్ హాట్ వాటర్, జస్ట్ గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా లెమన్ జ్యూస్ అంతే. అండ్ ఇవి వచ్చేసి చూసారా మునక్కాయలు, ఇవి వచ్చేసి నాటు మునక్కాయలు అండి. ఇది మా హౌస్ ఓనర్ వరలక్ష్మి వ్రతంకి వచ్చారు కదా వాయనం తీసుకోవడం కోసం, అప్పుడు తీసుకొచ్చారు నా కోసం అన్నట్టు. అలాగే ఇంకా చాలా తెచ్చారు, మునగాకు తెచ్చారు. అంటే అవన్నీ దొరకవు అనమాట ఇక్కడ, అప్పుడప్పుడే దొరుకుతాయి. మునక్కాయలు దొరుకుతాయి, మునగాకు ఇలాంటివి దొరకవు. కొద్దిగా కరివేపాకు, అంటే వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏమంటే అని ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఏదో ఒక పెద్ద చెట్టు కంపల్సరీ ఉంటుంది, మినిమం ఒక చెట్టు అన్నా ఉంటుంది. అరటి చెట్టు ఉంటుంది, సపోటా చెట్టు పెట్టుకుంటారు, మునగ చెట్టు, ఇంటికి కంపల్సరీ బేసిక్ చెట్లు అయితే డెఫినెట్గా ఉంటాయి ఇక్కడ. అది భలే నచ్చింది నాకు. చిన్న ఇల్లు కట్టుకున్నా సరే ఎక్కువ ప్లేస్ వదులుతారు, చుట్టూ కాంపౌండ్ ఎక్కువ వదులుతారు. ఆ గ్యాప్లో ఆ కాంపౌండ్లో ఎన్నో చెట్లు వేసుకుంటారు, పూల చెట్లు కొద్దిగా వేసుకుంటారు, అండ్ యూజ్ అయ్యేటివే ఎక్కువ వేసుకుంటారు. మన పక్క కొంతమంది వేసుకుంటాము, బట్ ఎక్కువ ప్రిఫర్ చేయము, అంటే ఇల్లుకి ఎఫెక్ట్ అవుతుందేమో పెద్ద పెద్ద చెట్లు అన్నట్టు. బట్ వీళ్ళు అవన్నీ ఆలోచిస్తారో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద చెట్టు అనేది ఉండనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఆల్మోస్ట్ నా సండే బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకున్నాను. ఎగ్ రెసిపీ షేర్ చేసుకుని ఉన్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే, బట్ ఇందులో కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అదేంటంటే చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను 3 మెంబర్స్కి గాను 3 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ దెన్ పొటాటోని చాలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా పుదీనా, అండ్ దెన్ ఒక్క చిన్న ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత జింజర్, అల్లం తీసుకున్నాను, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటో చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ 2 పచ్చిమిరపకాయలని కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బౌల్లో నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, దెన్ కొద్దిగా పెప్పర్ పౌడర్. ఇది కొద్దిగా డిఫరెన్స్ అన్నాను కదా, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఇన్నోవేటివ్ బ్రేక్ఫాస్ట్. నాకు మోస్ట్లీ ట్రై చేసినరని అనుకుంటున్నాను. బాగా అనిపించింది, అందుకోసం అనేసి మీతో షేర్ చేస్తున్నాను. సో అందులో నేను ఎగ్ బీట్ చేసేసుకున్నాను, అందులో కట్ చేసుకున్న పొటాటో యాడ్ చేశాను, టొమాటో, దెన్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అల్లం ముక్కలు కొద్దిగా యాడ్ చేశాను. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఇది, నేను ప్రీవియస్ బ్లాగ్స్లో నేను ఎగ్ రెసిపీ షేర్ చేసినప్పుడు ఇది చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి ఇందులో గోధుమ పిండి, వీట్ ఫ్లోర్,
కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మనకి కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్ అండ్ దెన్ గోధుమ పిండి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను పాన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందులో ఆమ్లెట్ లాగా వేస్తున్నాను. నార్మల్ ఆమ్లెట్కి అంటే ఎగ్ ఆమ్లెట్ మనకు కొంచెం పల్చగా వస్తుంది, కాస్త తిన్గా. బట్ ఇది గోధుమ పిండి కలిపాం కదా, పైగా దీంట్లో కొద్దిగా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మందం వస్తుంది. జస్ట్ ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది లోపల గోధుమ పిండి అంతా కూడా. ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేసేసుకుందాం. ఇలా కలర్ చూసారా, మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది. ఇందులో గోధుమ పిండి కూడా ఉంది కదా, సో అందుకోసం అనేసి కలర్ చేంజ్ అయ్యింది కొద్దిగా. సో 2 వైపులు కాల్ చేసుకున్న తర్వాత కుక్ అయిపోయిన దాని తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా నేను ఇంకా 2 ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసారా టీ పెట్టుకుంటున్నాను. మార్నింగ్ టీ కాఫీ ఏం తాగలేదు కదా, జస్ట్ లెమన్ జ్యూస్ తాగాము. సో అందుకోసం అనేసి టీ పెట్టుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్తో పాటు. అండ్ దీన్ని మనం ఇలాగే కూడా తినేయచ్చు. అండ్ పిల్లలకైతే అండ్ మా పాపకైతే టొమాటో కెచప్ అంటే చాలా ఇష్టం. సో అందుకోసం అనేసి నేను టొమాటో కెచప్తో ఇస్తున్నాను. జస్ట్ 3 చేశాను, 3 ఆమ్లెట్స్ లాగా చేశాను. సరిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ పాలు టీ ఏం తాగలేదు కదా. సో దీంతో పాటు కొద్దిగా టీ, పాపకి పాలు, అండ్ ఇది సరిపోతుంది. సో ఇదే ఈరోజు మాకు యమ్మీ బ్రేక్ఫాస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది, కొత్త రెసిపీ. సో వచ్చేసానండి, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. ఎందుకు చెప్తున్నానో తెలుసా, నిజంగానే ఒక మంచి ఇన్నోవేటివ్ బ్రేక్ఫాస్ట్ ఇది. రోజు అదే బ్రేక్ఫాస్ట్ లేకుండా, బోర్ లేకుండా. ఇదైతే నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, అంటే నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చూపించున్నాను మీతో. ఎగ్తో రెసిపీస్, కొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లైక్ ఎగ్ బైట్స్ ఇవన్నీ చూపించున్నాను కదా. ఈవెన్ నాకైతే అప్పుడు ఐడియా రాలేదు, కానీ ప్రిపేర్ చేసిన తర్వాత తినేటప్పుడు ఐడియా వచ్చింది. ఇలా మనం ఆమ్లెట్ లాగా వేసుకోకపోయినా ఎగ్ పొంగనాలు చేస్తాం కదా, పొంగనాలు లాగా కూడా చేసుకోవచ్చు ఈ బ్యాటర్తో. ఎగ్ అండ్ చపాతీ బ్యాటర్తో చాలా బాగుంది నిజంగా. సో ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఈరోజు. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఒక మంచి స్పెషల్ డిష్ ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రేపే కదండి రాఖీ పౌర్ణిమ. ఏం చేశారు, రాఖీ కొనేసారా? నాకైతే అసలు నిజంగా ఏం అర్థం కావడం లేదు. ఈ సిచ్యువేషన్ అసలు నిజంగా ఏంటో మరి విచిత్రంగా అయిపోయింది. యాక్చువల్గా నేను ఆల్రెడీ మీతో చెప్పున్నాను, మేము వచ్చేసి ఇప్పుడు తమిళనాడులో ఉంటున్నాం అనేసి. అండ్ మా పేరెంట్స్ వచ్చేసి తిరుపతిలో ఉంటారనమాట. మా తమ్ముడు కూడా ఇప్పుడు తిరుపతిలోనే ఉన్నాడు. రాఖీ నాకు ఐడియా లేకపోయింది అసలు. తిరుపతిలో యాక్చువల్లీ కేసెస్ ఎక్కువైపోతున్నాయి కదా. సో అందుకోసం అనేసి తిరుపతి కంప్లీట్ లాక్డౌన్ అనమాట. ఈ విషయం తెలుసు, బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఈవెన్ ఆన్లైన్ కూడా డెలివరీ లేదు అక్కడ, ఉంది కానీ బట్ లేట్ డెలివరీ అనమాట. సో నాకు ఐడియా లేదు. నేను జస్ట్ మొన్న జూలై 26న చూసాను అనమాట. ఏదైనా రాఖీ ఇలా మనం అమెజాన్లోనో లేకపోతే ఏదో ఒకటి దాంట్లో ఆన్లైన్లోనే పెట్టేద్దాము అన్నట్టు అనుకున్నాను. బట్ తీరా చూసిన తర్వాత ఏమైందంటే డెలివరీ డేట్ August 7th, August 8th అని ఇచ్చినారు. రాఖీ వచ్చేసి August 3rd. అప్పుడు వెళ్ళి ఏం చేయాలో నాకు, అప్పుడు వెళ్ళినా అసలు యూజ్ లేదు. ఏం చేయాలో నాకు అసలు అర్థమే కాలేదు అసలు కాసేపు. సో పూర్తి డైలమాలో ఉన్నాను. ఒక 2 days బుర్ర పగలగొట్టుకున్నాను ఏం చేయాలా అన్నట్టు. లాస్ట్కి ఒక్క ఐడియా వచ్చిందండి. అదేంటంటే యాక్చువల్గా మాకు తెలిసిన ఒక జ్యువెలరీ షాప్ ఉంది తిరుపతిలో. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. సో అది టక్కని గుర్తొచ్చింది. మంచి ఐడియా నిజంగానే. ఎందుకంటున్నానంటే ఫాస్ట్గా తనకి కాల్ చేశాను. తన కాంటాక్ట్ నెంబర్ ఉంది నా దగ్గర. అండ్ ఆ షాప్ వాళ్ళది. కాల్ చేసి ఇలా సిల్వర్ రాఖీస్ ఉన్నాయేమో అని అడిగాను. ఉన్నాయంట, బట్ ఏమంటే ఓల్డ్ స్టాక్ ఉన్నాయంట. లాస్ట్ ఇయర్ ఏమో, ప్రీవియస్ ఇయర్ మేబీ. వాళ్ళు కూడా చెన్నై నుంచి ఆర్డర్ పెట్టారంట రాఖీస్, సిల్వర్ రాఖీస్. బట్ ఏమంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవి లేట్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇంకా యూజ్ లేదు అది. తను అదే చెప్పాడక్క, ఇప్పుడు వచ్చినా ఇంకా నాకు యూజ్ లేదు, ఆల్రెడీ అందరూ తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు అన్నట్టు. ఇమేజెస్ పెట్టవా అని చెప్పాను. తను ఇమేజెస్ పెట్టాడు. అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసి తమ్ముడికి ఇక్కడ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసి దెన్ తమ్ముడికి ఇచ్చేయమని చెప్పాను తనని, రాఖీని. తమ్ముడికి చేరిపోయింది కూడా. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అంటే ఒక లోట్ అయితే ఉంది, డైరెక్ట్గా కట్టలేకపోతున్నానే రాఖీ అన్నట్టు. బట్ ఈ సంవత్సరం ఇయర్ రాఖీ చేరిపోయింది తమ్ముడి దగ్గరికి. చాలా హ్యాపీగా ఉంది. సో నా ప్లాన్ అయితే హిట్ అయింది. ఇవే నాకు ఆ జ్యువెలరీ షాప్ అతను పంపించిన రాఖీస్. ఇమేజ్ పెట్టాడు.
వాటన్నిటిలో నాకు ఈ రాఖీ చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఇదే సెలెక్ట్ చేశాను. ఫుల్ గాలి వస్తుంది ఈరోజు, చాలా చల్లగా ఉంది. మార్నింగ్ కూడా బయట వ్యూ ఎలా ఉందో. ఎంత బాగుంది కదా. మధ్యలో మేకపిల్లలు, చాలా బాగుంటుంది. నేనైతే డేలో మోస్ట్ ఆఫ్ ద డే నేను ఈ విండో దగ్గరే గడిపిస్తూ ఉంటాను. సరే అయితే మరి ఇంకా వెళ్ళి లంచ్కి స్టార్ట్ చేస్తాను. లంచ్కి నేను చెప్పాను కదా ఒక స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేస్తాను అనేసి, సో అదేంటో చూసేసేయండి మరి. సో ఈరోజు లంచ్ కోసం అయితే నేను ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను, హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్. సో దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను, అండ్ దెన్ కొద్దిగా బిర్యానీ ఆకు అంటాం కదా 2 తీసుకున్నాను, బిర్యానీ ఆకు, కొద్దిగా లవంగాలు, అండ్ ఇందులో వచ్చేసి చెక్క, మరాఠీ మగ్గ అంటాం కదా అది, అండ్ అలాగే కొద్దిగా షాజీరా తీసుకున్నాను, అండ్ దెన్ కొద్దిగా ముంతమాడి పప్పులు, తర్వాత చాప్ చేసుకున్న ఒక పెద్ద టొమాటో, ఒక పెద్ద ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ దెన్ గ్రీన్ చిల్లీస్. సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి బగారా రైస్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది, ఎక్స్ట్రా మసాలాస్ ఏం లేకుండా బాగుంటుంది ఈ బగారా రైస్. మనకి ఏ కర్రీలకైనా, అంటే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయినా సరే, మటన్ కర్రీ అయినా సరే, లేదంటే అలాగే కూడా తినచ్చు, చాలా బాగుంటుంది బగారా రైస్. నేనైతే నార్మల్ రైస్తో ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా, అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, దీనివల్ల మనకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత అందులో చెక్క, లవంగం ఇవన్నీ తీసుకున్నాను కదా నేను, స్పైసెస్ అవి వేసుకున్నాను. ఆ తర్వాత అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముంతమామిడి పప్పు కొద్దిగా తీసుకున్నాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ అందులో 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ కూడా పట్టదు అసలు. అండ్ ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న టొమాటో వేసుకుంటున్నాను. అంతే, వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్. ఒకసారి మిక్స్ చేసేసుకొని టొమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత నేను వచ్చేసి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ అంటాం కదా, నార్మల్ రైస్ తీసుకున్నాను. దానికోసం వచ్చేసి నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఒకవేళ కనుక బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బాస్మతి రైస్కి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అంటే ఆ బాస్మతి రైస్ అంటే బాగా రావాలంటే, పలుకులుగా రావాలంటే జస్ట్ 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. బట్ నార్మల్ రైస్ కోసం అయితే మాత్రం మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో నేనైతే వాటర్ వేసేసుకున్నాను. అది కాస్త వాటర్ మసిలేటప్పుడు ఇందులో రైస్ వేసేసుకుంటున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్న రైస్. ఇప్పుడు ఒక్కసారి దీన్ని మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. అండ్ నార్మల్ రైస్ అని చెప్పాను కదా, దీనికైతే మనం 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. అండ్ బాస్మతి రైస్ కోసం అయితే మాత్రం 1 విజిల్ చాలు. సో బాస్మతి రైస్ కోసం మళ్ళీ చెప్తున్నాను, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ చాలు. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ చాలు అండ్ 1 విజిల్ చాలు. ఈ రైస్కి, నార్మల్ రైస్కి అయితే మాత్రం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలి అండ్ అలాగే 2 విజిల్స్ రావాలి. సో నేనైతే ఇలా లిడ్ క్లోజ్ చేసేసుకున్నాను. విజిల్స్ వచ్చేలోపు నేను ఈరోజు ఒక సూపర్ రెసిపీ అని చెప్పాను కదా, అది చూద్దాం. సో ఆ సూపర్ రెసిపీ ఏంటంటే బ్యాచులర్ చికెన్ ఫ్రై.
బ్యాచులర్ చికెన్ ఫ్రై అని ఎందుకు చెప్తున్నానంటే మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ తీసుకున్నాను, 1 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని అయితే ఫస్ట్ నేను ఇందులో సాల్ట్ అండ్ దెన్ కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ మధ్య పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు అంటే నార్మల్గా చికెన్ తెచ్చినప్పుడు వాటర్తో క్లీన్ చేసేస్తూ ఉన్నాం ముందు, బట్ ఇప్పుడు ఎందుకో కొత్తగా అలవాటు చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ దెన్ కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేసుకుంటున్నాను. సో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో నేను వచ్చేసి పైన నుంచి కొద్దిగా పెరుగు యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 200 grams ఉంటుంది. అండ్ దెన్ అందులో ఇది 1 kg చికెన్ కదా, సో అందుకోసం అనేసి 1 complete లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. సో ఇది బ్యాచులర్ చికెన్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందులో ఏమంటే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో, బ్యాచులర్స్ ఇప్పుడు రూమ్స్లో చాలామంది ఉంటారు, మన బ్రదర్స్ కానీ మన ఫ్రెండ్స్ ఎవరెవరో చాలామంది ఉంటారు కదా బ్యాచులర్స్. సో వాళ్ళకి ఒక మంచి రెసిపీ ఏమంటే, ఫస్ట్ నేను ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను తగినంత, ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఆ తర్వాత ఇది వచ్చేసి కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేసుకున్నాను 2 spoons, అండ్ దెన్ 2 spoons కారం వేసుకున్నాను. సో ఇవన్నీ బేసిక్ ఇంగ్రీడియంట్స్, అందరి దగ్గర ఉండేటివి, రూమ్లో ఉండే వాళ్ళ దగ్గర అయినా సరే ఉంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 tablespoon, ఆ తర్వాత పైనుంచి పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను, అండ్ దెన్ పైనుంచి ఒక 2 tablespoon ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం, అంతా చికెన్ ముక్కలు అన్నిటికీ బాగా పట్టేటట్టు ఇలా. సో ఇవన్నీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ కదా, అందరి దగ్గర ఉండేటివి. ఇలా మనం అన్నీ పచ్చివి అన్నీ ఒక్కసారిగా పైనుంచి వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాం. బ్యాచులర్ చికెన్ అని ఎందుకన్నానంటే దీంట్లో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ రెసిపీ కుక్ చేసుకోవడం కోసం. ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని జస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకుంటే చాలు. మధ్య మధ్యలో ఏం వేయాల్సిన అవసరం లేదు, ఏం మసాలాస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం బుర్ర పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా అన్నీ ముందే వేసేసాం, దట్ టు బేసిక్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ కుక్ చేసుకోవాలంతే. ఇంకా ఇలా ఒక్కసేపటికి మనకు చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి, లిడ్ క్లోజ్ చేసుకొని. ఎందుకంటే నేను ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను కదా, సో కంపల్సరీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి మనకి చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే. ఇది మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, టైం ఉంటే మ్యారినేట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ రెసిపీ నేను +2 కంప్లీట్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు ట్రై చేసినాను ఈ రెసిపీ. సింపుల్గా చాలా బాగా అనిపించింది నాకు. ముందే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడానికి అండ్ చికెన్ కుక్ అవుతూ ఉన్నప్పుడు ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేయడానికి చిన్న డిఫరెన్సే ఉండేది, బట్ చాలా చేంజ్ ఉంటుంది టేస్ట్లో. నిజంగా ఒకసారి ట్రై చేయండి. సో వాటర్ అంతా ఇంకిపోయింది, చికెన్ దగ్గర పడిపోయింది కదా, ఆ తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారా. ఇప్పుడు ఇంకాసేపు ఒక జస్ట్ 2 minutes ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది చికెన్కి, రెడ్ కలర్. ఇలా ఫ్రై చేసుకున్నాను నేను, కంప్లీట్ డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. మంచి రెసిపీ, మంచి బ్యాచులర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా బగారా రైస్, నేను కరెక్ట్ క్వాంటిటీస్ తీసుకున్నాను కదా, సో రైస్ అనేది పలుకులుగా బాగా కుక్ అయింది చూసారా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పైన నుంచి బ్యాచులర్ చికెన్ ఫ్రై చాలా తొందరగా అయిపోయే ఒక లంచ్ రెసిపీస్ ఇవి 2. బగారా రైస్ మనకు జస్ట్ 5 to 10 minutes టైం పడుతుంది అంతే. అండ్ ఈ బ్యాచులర్ చికెన్ ఫ్రై అస్సలు హడావిడి లేకుండా, అంటే ఎక్కువ హైరాణ పడిపోకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా వితిన్ 10 minutesలో. సో మనకి సండే లంచ్ రెసిపీ వితిన్ 20 to 25 minutesలో మనకి యమ్మీ లంచ్ రెసిపీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇదండి ఈ చిన్న సండే బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.